అరుణాచలేశ్వరాయ నమః. అరుణగిరి స్వయంగా అగ్నియే. కార్తీక పౌర్ణమి రాత్రి నీవు జ్యోతిని వెలిగించి అరుణాచలుణ్ణి పూజిస్తే సర్వ పాపాలు నశించి నీకు అభీష్ట సిద్ధి కలుగును అని బోధించాడు. అప్పుడు పార్వతి కఠోరమైన తపస్సు ప్రారంభించింది. 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపజేసి వాటి మధ్యలో తాను నిలిచి సూర్యుని వైపు దృష్టి నిలిపి తపించగా ఆమె దేహం స్వర్ణవర్ణంతో వెలిగిపోయెను. అలా పార్వతి తపస్సు చేస్తుండగా కాలక్రమంలో కార్తీక పౌర్ణమి సమీపించింది. ఆనాటి రాత్రి అరుణాద్రి శిఖరంలో ఒక మహాజ్యోతి కనిపించింది. ఆధారరహితమై వెలుగుతున్న ఆ దివ్య తేజస్సును చూడడానికి హరి, బ్రహ్మ, సకల దేవతలతో కూడిన దేవేంద్రుడు, దేవర్షి సమూహం విచ్చేయగా అది చూసి పార్వతి అత్యంత ఆశ్చర్యం పొందెను. అప్పుడు పార్వతి అరుణాచలుణ్ణి ప్రదక్షిణ చేసి పదే పదే నమస్కరించి